హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ప్రతి హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే పల్చటి నీరు చట్నీని మనం ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఇలా కనుక చట్నీ ప్రిపేర్ చేసి పెట్టారనుకోండి, ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా 5-6 ఇడ్లీ లాగించేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది చట్నీ కోసమే చాలామంది హోటల్స్కి వెళ్తూ ఉంటారు కదా, ఇక ఆ అవసరం ఏమీ లేదు. ఈ వీడియో చూసి ట్రై చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా మీరు చేసే చట్నీనే కావాలంటారు, అంత రుచిగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే పల్లీల పైన పొట్టు అనేది లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఈ చట్నీ రుచి అంతా కూడా మీరు ఈ పల్లీలను వేయించుకునే దాంట్లోనే ఉంటుంది. మీరు దగ్గరే ఉండి పల్లీలను ఎంత బాగా వేయించుకుంటే మీకు చట్నీ కూడా అంత రుచిగా వస్తుంది అనమాట. ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, అప్పుడే మీకు పల్లీ గింజ అనేది లోపల వరకు వేగి చట్నీ రుచిగా వస్తుంది అనమాట. చూసారా, ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 6 నుంచి 8 వరకు, అంటే మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకొని వాటిని ఈ విధంగా సగానికి తుంచుకొని వేసుకోండి. పచ్చిమిర్చిని డైరెక్ట్గా వేసేసారంటే అవి చిట్లి మీద పడతాయి అనమాట. అందుకని ఇలా సగానికి తుంచుకొని వేసుకొని వీటిని నూనె వేసుకోకుండా ఒక 30 సెకండ్ల పాటు ఈ విధంగా డ్రైగా వేయించేసుకోండి. ఎందుకంటే పచ్చిమిర్చిలో చెమ్మున్నప్పుడే నూనె వేసారనుకోండి అవి చిట్లుతాయి అనమాట. అందుకని ఒక 30 సెకండ్ల పాటు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెని వేసుకొని ఈ పచ్చిమిర్చి పైన కొంచెం తెల్లగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో చూసారా, పచ్చిమిర్చి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే పల్లీలను వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. అలాగే ఇందులోకి 1/2 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, చట్నీ పప్పు అని కూడా అంటారు. కొద్దిగా చింతపండును వేసుకోండి. చింతపండు మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఒక 10 నుంచి 12 వరకు పుదీనా ఆకులను వేసుకోండి. పుదీనా ఆకులు వేసుకుంటేనే మీకు చట్నీ అనేది చాలా రుచిగా ఉంటుంది. అలాగని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, నేను వీడియోలో చూపించాను కదా, అలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వీటన్నింటిని కూడా కలుపుకుంటూ జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోండి. కొబ్బరి, పుట్నాల పప్పు, పుదీనా వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు అనమాట. 1 నిమిషం వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. సో మనం ఈ పచ్చిమిర్చి కొబ్బరి మిశ్రమం వేయించుకునే లోపు మనం ముందుగా వేయించుకున్న పల్లీలు పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిపైన పొట్టు కావాలంటే తీసుకోండి. హోటల్స్లో అయితే సగం పల్లీలకు పొట్టు తీస్తారు, మిగిలిన సగం పల్లీలకు పొట్టు తీరనమాట. నేను కూడా ఇలా సగం పల్లీలకు పొట్టు తీసుకున్నాను. ఇలా పొట్టు తీసిన పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం వేయించుకున్న ఈ పచ్చిమిర్చి, పుట్నాల పప్పును కూడా ఇదే మిక్సీ జార్లోకి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక 5 నుంచి 6 వరకు సాంబార్ ఉల్లిపాయలని వేసుకోండి. మీ దగ్గర ఉంటే సాంబార్ ఉల్లిపాయలు మాత్రమే వేసుకోండి. సాంబార్ ఉల్లిపాయలు లేవని పెద్ద ఉల్లిపాయ మాత్రం అస్సలు వేసుకోవద్దు. సాంబార్ ఉల్లిపాయ రుచి వేరేగా ఉంటుంది, పెద్ద ఉల్లిపాయ రుచి వేరేగా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా సాంబార్ ఉల్లిపాయ వేసుకుంటేనే మీకు ఒరిజినల్ టేస్ట్ వస్తుంది. తర్వాత ఇందులోకి కొంచెం నీళ్ళని వేసుకుంటూ చట్నీని కొంచెం బరకగా గట్టిగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, చట్నీని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గుప్పెడు వరకు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. కాడలతో సహా వేసుకొని కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీలో ఈ కొత్తిమీర అనేది కొంచెం చిన్న ముక్కలుగా కనిపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేశారనుకోండి, కొత్తిమీర పచ్చిదే వేసాం కాబట్టి చట్నీ పచ్చి వాసన వస్తుంది అనమాట. అక్కడక్కడ మనకి కొత్తిమీర ఇలా చిన్న ముక్కలుగా కనిపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళని చట్నీలో వేసుకొని చట్నీని కొంచెం పల్చగా ప్రిపేర్ చేసుకోండి. హోటల్స్లో అయితే ఇలా పల్చటి చట్నీని ప్రిపేర్ చేస్తారు. మీరు ఒకవేళ దోశలోకి ఈ చట్నీ ప్రిపేర్ చేసుకుంటే కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకోండి. ఈ పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకుని అలాగే 1/4 టీ స్పూన్ దాకా ఇంగువాను కూడా వేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంటే చాలా ఈజీ, చాలా రుచిగా ఉండే హోటల్ స్టైల్ చట్నీ రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీని వేడి మెత్తటి ఇడ్లీతో ఈ విధంగా సర్వ్ చేసి పెట్టండి. మీ ఇంట్లో ఖచ్చితంగా మిమ్మల్ని పొగడకుండా ఉండలేరు. మురుగన్ చట్నీ ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలను వేసుకొని ఆవాలు చిటపట్లాడేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో ఆవాలు చూసారా, ఇలా చిటపట్లాడేటప్పుడు ఇందులోకి
3 టేబుల్ స్పూన్ల పొట్టు మినపప్పుని వేసుకోండి. ఈ చట్నీకి ఈ పొట్టు మినపప్పే ఎక్స్ట్రా టేస్ట్ని యాడ్ చేస్తుంది, తప్పకుండా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 6-7 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే పొట్టు తీసేసిన 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఈ మినపప్పుని లో ఫ్లేమ్లోనే మంచి రంగు వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోండి. మినపప్పుని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ వేయించుకున్నారంటే మినపప్పు మాడిపోయి చట్నీ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. అందుకని లో ఫ్లేమ్లోనే చూసారా ఇలా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజులో ఉండే పండిన టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ టమాటాని ఉడికించుకోవాలి. సో ఒక 3-4 నిమిషాలకి టమాటా ముక్కలు చూసారా ఇలా బాగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోండి. బెల్లాన్ని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, అలాగని అస్సలు వేసుకోకుండా కూడా ఉండొద్దు. ఇలా లైట్గా బెల్లం వేసుకుంటేనే మీకు ఆ చట్నీ ఒరిజినల్ టేస్ట్ అనేది వస్తుంది అనమాట. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఇంగువాని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారేంత వరకు చల్లారబెట్టుకోండి. సో టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని నెక్స్ట్ ఇందులోనే అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ చట్నీని మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఇక నేను మీకు చట్నీని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా కొంచెం లైట్గా మనకి మినప్పప్పు అనేది చిన్న చిన్న పలుకుల్లాగా కనిపిస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లో ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని వేసుకొని చట్నీని మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే ఆ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి. సో నేనైతే ఈరోజు ఇడ్లీ కోసం కాబట్టి ఇలా కొంచెం పలచగానే చట్నీని ప్రిపేర్ చేసుకున్నాను. అదే మీరు దోశ కోసం అయితే కొంచెం చిక్కగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసం స్టవ్ మీద తాలింపు గిన్నెను పెట్టేసుకొని 1 టీ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలను వేసుకొని ఆవాలు చిరుపట్లాడిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించేసుకొని ఈ తాలింపును తీసుకొచ్చి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. ఈ చట్నీ కోసం పెట్టే తాలింపులు మినపప్పు, పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర ఇవేమీ వేసుకోరు, ఓన్లీ ఆవాలు మాత్రమే వేసుకొని ఈ తాలింపును ప్రిపేర్ చేసుకోవాలి. సో చక్కగా ఇలా చట్నీని ప్రిపేర్ చేసేసుకొని వేడి వేడి ఇడ్లీతో కానీ, దోశతో కానీ, వడతో కానీ, ఉప్మాతో కానీ ఒక్కసారి తిని చూడండి, ఖచ్చితంగా మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు. ఈ ఉడిపి హోటల్ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 గుప్పెడు వరకు కొత్తిమీరని కాడలతో సహా శుభ్రంగా కడిగేసి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే కొత్తిమీర వేసుకున్న దానిలో సగం పుదీనాని వేసుకోండి. 1 పిడికెడు పుదీనా వేసుకుంటే సరిపోతుంది. ఈ కొత్తిమీరని అలాగే పుదీనాని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోండి. అంతకన్నా ఎక్కువసేపు వేయించుకోకూడదు. అసలు మనకి కొత్తిమీర అలాగే పుదీనా రంగు మారకూడదు అనమాట. జస్ట్ చూసారా ఇలా కొంచెం వేగిన తర్వాత ఈ కొత్తిమీరని అలాగే పుదీనాని ఒక ప్లేట్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే నూనెలోకి ఒక 6-7 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు వాడే పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. నేను వాడే పచ్చిమిర్చి వచ్చేసి చాలా కారంగా ఉంటాయి, అందుకని కొంచెం తక్కువగానే వేసుకున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. ఈ పచ్చిమిర్చిని కూడా చూసారా ఇలా కొంచెం తెల్లగా వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి పెద్దదైతే 1, మీడియం సైజు అయితే 2 ఉల్లిపాయలని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ ఉల్లిపాయ ముక్కలు మెత్తపడి కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఈ చట్నీ కోసం ఉల్లిపాయ మరీ ఎర్రగా వేగిపోకూడదు. ఇక నేను మీకు ఉల్లిపాయ వేగిన తర్వాత చూపిస్తున్నాను చూసారా లైట్గా అప్పుడప్పుడే ఇలా రంగు మారేటప్పుడు ఇందులోకి ఒక చిన్న గోళీ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. చింతపండు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మరొక నిమిషం పాటు వేయించుకోండి. చింతపండు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు.
ఆ ఉల్లిపాయ వేడికే చింతపండు చక్కగా మెత్తగా అయిపోతుంది అనమాట. సో 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో ఉల్లిపాయ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. తర్వాత ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. ఖచ్చితంగా పచ్చి కొబ్బరినే వేసుకోవాలి ఈ చట్నీ కోసం. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని అలాగే వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని వేసుకొని చట్నీని ఫస్ట్ కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మనం గ్రైండర్లో వేసుకుంటే ఎలా వస్తుందో ఆ విధంగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. హోటల్స్లో అయితే ఎక్కువ మొత్తంలో చట్నీలు ప్రిపేర్ చేస్తారు కాబట్టి గ్రైండర్లో వేస్తారు. మనం కొంచెం ప్రిపేర్ చేసుకున్నా సరే సేమ్ అదే టేస్ట్తో మిక్సీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసేసుకొని మళ్ళీ కొద్దిగా నీళ్ళని వేసుకొని మిక్సీని పల్స్ మోడ్లో పెట్టుకొని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మనం వేసుకున్న ఈ కొత్తిమీర అలాగే పుదీనా చిన్న చిన్న పలుకుల్లాగా కనిపిస్తూ ఉండాలన్నమాట. చూసారా, ఈ విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. అదేవిధంగా సేమ్ మిక్సీ జార్లోకి ఒక అరకప్పు వరకు నీళ్ళని వేసుకొని ఆ నీళ్ళను కూడా మనం గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని చట్నీని కొంచెం పల్చగా ప్రిపేర్ చేసుకోండి. హోటల్స్లో చట్నీ గట్టిగా లేకుండా కొంచెం పల్చగానే ఉంటుందన్నమాట. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో చట్నీని రెడీ చేసేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద తాలింపు గిన్నెను పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు 2 ఎండుమిర్చిని ఇలా సగానికి ముక్కలుగా తుంచుకొని వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం గ్రైండ్ చేసుకున్న ఈ ఉడిపి హోటల్ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా. చట్నీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇలా గనక చట్నీ ప్రిపేర్ చేసి పెట్టారనుకోండి, రోజు 4 ఇడ్లీ తినేవాళ్ళు ఖచ్చితంగా 6-7 ఇడ్లీ లాగించేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా దోశల్లోకి వడల్లోకి ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే ఈ చట్నీని సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు వేడి వేడి ఇడ్లీ మీద ఇలా చట్నీ వేసుకొని తిన్నాను. మీలో ఎంతమందికి ఇలా చట్నీని ఇడ్లీ మీద పోసుకొని తినడం ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా. మహారాష్ట్ర స్పెషల్ పిట్లాని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పిట్లాని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2.5 కప్పుల వరకు నీళ్ళను వేసుకోండి. మీరు మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 2.5 గ్లాసులు వేసుకున్నా సరిపోతుంది. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కొంచెం పలచగా ఉండే చింతపండు రసాన్ని వేసుకోండి. చింతపండుని ఒక గోలీ సైజ్ అంత తీసుకొని ఒక 5 నిమిషాల ముందు నీళ్ళలో నానబెట్టేసుకొని చింతపండు రసాన్ని తీసుకొని వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసుకొని ఇవన్నీ కూడా కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. మనకి శనగపిండి అనేది ఎక్కడా కూడా ఉండలు గడ్డలు లేకుండా ఈ నీళ్ళల్లో బాగా కలిసిపోయేటట్లుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత శనగపిండి నీళ్ళ కన్సిస్టెన్సీ చూసారా, ఇలా కొంచెం పలచగానే ఉండాలన్నమాట. మరీ చిక్కగా ప్రిపేర్ చేసుకోకూడదు. నేను చెప్పినట్లుగా ఎగ్జాక్ట్గా నీళ్ళని వేసుకుంటే మీకు కూడా ఇదే విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర 1 లేదా 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసుకోండి. అల్లాన్ని అస్సలు స్కిప్ చేయొద్దు. అల్లం వేసుకుంటేనే ఈ పిట్లా అనేది టేస్టీగా ఉంటుందన్నమాట. తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా ఇలా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వీటన్నింటిని కూడా లో ఫ్లేమ్లోనే ఆవాలు చిటపట్లాడి అల్లం ముక్కలు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సో ఆవాలు చిటపట్లాడేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ శనగపిండి నీళ్ళు ఉన్నాయి కదా,
వీటిని ఒకసారి స్పూన్తో మళ్ళీ కలుపుకొని అప్పుడు ఈ తాలింపులోకి వేసుకోండి. ఇలా శనగపిండి నీళ్ళను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ని చెక్ చేసుకొని పిట్లాని 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. నాకైతే సాల్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. సో ఒక 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి పిట్లా చూసారా ఇలా కొంచెం దగ్గర పడుతుందన్నమాట. ఈ స్టేజ్లో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది కొంచెం చల్లారే కొద్దీ ఇంకొంచెం చిక్కబడుతుంది అనమాట. మరీ గట్టిగా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి చల్లారే కొద్దీ బాగా గట్టిగా అయిపోతుంది అనమాట. సో ఇలా చక్కగా ఈ పిట్లాని ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా ఇడ్లీతో కానీ దోశతో కానీ లేదంటే వడతో కానీ పూరీతో కానీ ఒక్కసారి తిని చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీకు ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం బొంబాయి చట్నీ లాగా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.